హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపిలక్ సోల్. ఈరోజు మేము ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు అయితే రాజమండ్రి నుంచి ఎల్లిదారిలో మొక్కలు అనేవి కనపడింది. ఈ షాప్ పేరు వచ్చేసి శ్రీ గంగా భవానీ గార్డెన్స్. ఇక్కడ మొత్తం అన్ని రకాల మొక్కలు దొరుకుతాయి. హోల్సేల్ రేట్కి అయితే ఇస్తారు మనకి. మొత్తం ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాను. చూడండి, ఇచ్చేది మొక్కలు అన్నీ చాలా బాగున్నాయి. మొక్కలు అయితే అన్ని రకాలు దొరుకుతాయి. ఇక్కడ అయితే అన్ని కలర్స్ అన్ని రకాలు మొత్తం అన్ని చాలా తక్కువ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మేము మొత్తం అన్ని చూపిస్తాం జరుగుతుంది. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కొత్త మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఈ మొక్కలు చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నాయి. పూలు అనేవి మొత్తం మనకి ఎలా కావాలితే అలా ఉంటాయి. మొక్కలు అనేవి కుండీలతో కావాలితే కుండీలతో ఇస్తారు, లేకపోతే మామూలు కావాలితే మామూలుగా ఇస్తారు. మనకి ఎలా కావాలితే అలాగే ఇస్తారు. చాలా తక్కువ రేట్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు కూడా ఎవరికైనా కావాలి కొనుక్కోండి. చూస్తున్నారు కదా, ఈ మొక్కలన్నీ గ్రే కలర్ లో ఉన్నాయి. అయితేనే మామూలుగా మొక్కల టైపు చాలా బాగున్నాయి. అయితేనే అవి చూసుకుంటే గులాబీలు సైజుని పెట్టి ఉంటాయి. మనకి అన్ని సైజులు దొరుకుతాయి అక్కడ. ఇవన్నీ చిట్టు గులాబీలు అయితేనే మొత్తం అన్ని కలర్స్ ఉన్నాయి. ఎల్లో, రెడ్, లైట్ పింక్, వైట్ అన్ని దొరుకుతాయి. మొత్తం ఈ 4 లైన్లు అన్నీ అయ్యి సైజుని పెట్టి ఉన్నాయి. ఈ కొద్దిగా పెద్ద సైజు గులాబీ రేకులు అయితేనే ఇవి కూడా అంటే పెద్ద సైజులో కూడా మొత్తం కలర్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయి. వైట్, రెడ్, బేబీ పింక్ అన్ని ఎల్లో ఉంటాయి. మొత్తం 4 కలర్స్ 3 కలర్స్ అలా ఉంటాయి. చూడండి, ఇలాగ ఎల్లు కొల్లు సైజుని పెట్టి ఉంటాయి. మొత్తం అన్ని మొత్తం అక్కడ చాలా మొక్కలు ఉన్నాయి. మొత్తం అన్ని మీకు కవర్ చేస్తున్నాం. మీరు మట్టికి వీడియో స్కిప్ చేయొద్దు అసలనే. చూస్తున్నారు కదా, ఈ మొక్కలని మొత్తం ఇప్పుడు ఎండగా ఉన్నాయి కదా, మొత్తం మొక్కలని తడుపుతున్నారు. చూడండి, వ్యూ అంతా చూసి కామెంట్ చేయండి. వీడియో అనేది ఎలా ఉన్నది ఏంటని లాస్ట్లో చూస్తున్నారు కదా. మొత్తం అన్ని రకాలు ఉంటాయి మొక్కలని. మీరు అసలు వీడియో స్కిప్ చేయొద్దు. మొత్తం అన్ని కవర్ చేస్తాను. చూడండి, మొత్తం ఈ మొక్కలని చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి బంతి మొక్కలు. ఇవి అయితేనే ఇంకా వీటికి మొగ్గలు రాలేదు, ఇప్పుడే పెట్టినట్టు ఉన్నారు. అన్నీ మొగ్గలన్నీ వచ్చిన తర్వాత చాలా బాగుంటాయి. ఇవి అయితే గులాబీ, ఏది గులాబీ మొక్కలు మీకు చెప్పాను కదా. కుండీలు దగ్గర కుండీలు మామూలుగా ఎలా కావాలితే అలాగే ఎత్తని జరుగుతుంది మీకు అయితేనే. మీరు కూడా ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే వచ్చి కొనుక్కోండి. చాలా తక్కువ రేటు ఏ మొక్క అన్నానే. ఇవన్నీ అవి కూడా చూడండి. మొత్తం ఇవి వచ్చేసి హైబిస్కస్. ఇది అయితేనే మందార పువ్వు అంటారు కదా, అది మందార పువ్వు అయితే మొక్కలు అన్నీ ఇంకా పెద్దగా అవుతాయి. ఇప్పుడు హైబ్రిడ్ మొక్కలు కాబట్టి ఇంకా చిన్నగానే ఉంటేనే మొత్తం మొక్కలన్నీ వచ్చేస్తాయి. మొగ్గలు ఇవన్నీ ఈ గులాబీ మొక్కలు ఇట్లకైతే ఇంకా మొగ్గలన్నీ రాలేదు. ముందు చూపించాను కదా మీకు, అవి హైబ్రిడ్ చిన్నగానే ఉన్నప్పుడు వచ్చేస్తాం మొగ్గలని. ఇచ్చేది చూసారు కదా. ఈ మొక్కలని చాలా బాగుంటాయి. ఎంట్రన్స్ లో పెట్టుకుంటాం. ఈ గ్రీన్ మొక్కలు ఇవన్నీ అయితే కనకరామ గృహాలో తెలుసు కదా మీకు కూడా. ఈ మొత్తం అని చాలా తక్కువ రేటుగా చేస్తారు, హోల్సేల్ రేట్ మొత్తం ఇవన్నీ. ఇంకా చాలా రకాలు ఉన్నాయి మొక్కలన్నీ. మొత్తం అన్ని కవర్ చేస్తాను. మీరైతే వీడియో స్కిప్ చేయొద్దు. ఇవి చూసారు కదా, ఈ మొత్తం వెరైటీగా ఉన్నాయి. పూలన్నీ చాలా బాగున్నాయి. కొన్నిట్లకైతే వచ్చిన మొగ్గలన్నీ ఇంకా కొన్నిట్లకి రాలేదు. ఇచ్చేటి కూడా చూడండి. ఈ ఇంకా ఇట్లకి పువ్వులు రాలేదు. ఆ మూలకెళ్ళి చూద్దాం. అవన్నీ మొత్తం గులాబీ పువ్వులు అవన్నీ ఈ హైబ్రిడ్ ఇంకా వాష్గా పెరిగిపోతాయి ఇవన్నీ. చూసారు కదా, గులాబీ పూలు అని ఎంత అందంగా ఉన్నాయో మీకు కనపడుతుంది కదా. మొత్తం ఇట్లా మొత్తం కలర్స్ ఉంటాయి. ప్రతి ఫ్లవర్ సెట్లు అన్ని కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. అక్కడ అయితేనే మనకి ఎలా క్వాలిటీ అలాగే ఇస్తారా. ఇంకా చాలా రకాలు ఉన్నాయి లోన. మొత్తం అవన్నీ కవర్ చేస్తాను మీకు అయితేనే. మీరు వీడియో స్కిప్ చేయొద్దు. చూడండి, ఇప్పుడు మొత్తం అలా కిందకి వెళ్ళి మొత్తం అన్ని మీకు చూపిస్తాను. రైట్ సార్ కిందకి వెళ్ళి చూద్దాం మొత్తం మొక్కలని ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మీకు ఈ పైప్ అనేది చూసుకున్నట్టయితే మొక్కలకి వాటర్ పెడతారు. ఇప్పుడు ఎండగా ఉంది కాబట్టి ఇంకా ఎక్కువగా వాటర్ అనేది ఉండాలి, లేకపోతే మొక్కలన్నీ చచ్చిపోతాయి. చూసారు కదా, ఇవన్నీ మొక్కలు అవి అయితే కొద్దిగా పెద్దగా ఎదిగినాయి కాబట్టి పైన ఎత్తారు. ఇంకా స్టార్టింగ్ ఇవన్నీ చిన్నవి. ఇవి కూడా కొద్దిగా హైట్ ఎదిగిన తర్వాత అప్పుడు పెడతారు. ఇవన్నీ హైబ్రిడ్ మొక్కలు ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్నాయండి. ఇవన్నీ గులాబీ పువ్వులు అవన్నీ ఇవి కూడా అయ్యే కాదు, ఇంకా పెద్దగా అవ్వలేదు. మొత్తం అన్నీ అవుతాయి. చూసారా, మొత్తం రకరకాల మొక్కలన్నీ ఉంటాయి మనకి అయితేనే. ఇది చూసారు కదా, చిన్న చిన్న జామ చెట్లు అయితేనే ఇట్లా అప్పుడే కాయలు కూడా కాసినాయి హైబ్రిడ్ కాబట్టి.
చూసారు కదా అయితే నాకు చెప్పాను వైట్ గులాబీ అని, అవి వైట్ గులాబీ. చూసారు కదా ఇచ్చేది నారింజ కాయలు చిన్నగా ఉన్నప్పుడు మొత్తం అంత పెద్దగా అయిపోయినాయి. ఇంకా చూడండి చాలా రకాలు ఉన్నాయి చెట్లని, మొత్తం అని కవర్ చేస్తాను మీకు అయితేనే. చూసారు కదా నాకు చూపించాను మీకు ఈ మొక్క అనేది. చూడండి చిన్న చిన్న మొక్కలకి మొత్తం ఇలా ఫ్లవర్స్ అన్ని వచ్చేస్తాయి, చాలా బాగుంటాయి చూడటానికి. ఇవన్నీ ఇంటికాడ బయట ప్లేస్ అన్నీ ఉన్నప్పుడు అలా పెట్టుకుంటారు, లేకపోతే పైన పెట్టుకోవచ్చు బిల్డింగ్ పైన అనేది స్లాబ్ అని వేసుకున్నప్పుడు. చూడండి ఈ మొక్కలన్నీ ఇంకా స్టార్టింగ్ ఇవన్నీ కొద్దిగా పెద్దగా అయినాయి, కాకపోతే ఇంకా ఫ్లవర్స్ అన్ని రాలేదు, ఇంకా మొగ్గలు అయినాయి. చూడండి మీకు ఇందాక చెప్పాను కదా ఈ ఫ్లవర్ అనేది 3-4 చోట్ల చూపించాను మీకు ఇది అయితేనే. చూడండి ఈ బంతి మొక్కలు బాగా చిన్నవి అయితేనే, ఇంకా పెద్దగా అయితే అవ్వలేదు ఇవన్నీ. ఇంకా బంతి మొక్కలు ఇంకా అసలు ఎక్కడ మొగ్గలని వేయలేదు, మీకు బయట కూడా చూపించుంటాను. ఈ మొక్కలు కూడా అయితే ఇవన్నీ మొత్తం కొత్త మొక్కలు ఇవన్నీ మనకు అంత తెలియదు, ఈ మొక్కల పేర్లు అనేవి తెలిసినవి అయితే చెప్తున్నాను నేను అయితేనే. మొత్తం ఇవన్నీ అలాంటి మొక్కలే, ఫ్లవర్స్ అన్ని చాలా బాగుంటాయి. చాలా మంది పూజగడి పత్రిక అట్లా యూజ్ చేసుకుంటారు, మొత్తం అలాంటిట్లు యూజ్ చేయొచ్చు. మామూలుగా బయట పెట్టుకున్నా కూడా అందంగా ఉంటాయి మొత్తం అని. చూడండి మొక్కలని ఇంకా ఉన్నాయి, అవన్నీ చూపిస్తాను జరుగుతుంది మీకు అయితేనే. ఇప్పుడు వచ్చేది చూద్దాం మొత్తం మొక్కలని. చెప్పాను కదండి అక్కడ మొత్తం నీళ్ళ గురించి మొత్తం పైపులు అన్ని పెట్టారు. మొత్తం ఇప్పుడు 3 ఉన్నారు, 2 మొత్తం అవన్నీ తడుపుతాం జరుగుతుంది. మొత్తం మీకు అనేది చూపిస్తాను, మీరు వీడియో స్కిప్ చేయొద్దు అసలు ఎక్కడని. చూస్తున్నారు కదా మీకు కుండీలు కూడా అవైలబుల్గా ఉంటాయి ఎక్కడైతే. కనకరామగురాలు చూసారు కదా ఇక్కడ, ఇవైతే కొద్దిగా హైబ్రిడ్ పెద్దగా అయిపోయినాయి. ఇవి చూసారు బాగా చిన్న ఇట్లుగా కొన్ని ఇట్లుగా అయితే వచ్చింది హైబ్రిడ్ మొక్కలు కాబట్టి, మామూలుగా అయితే రావు. ఇవి అయితే మళ్ళీ ఇంట్లో ఇట్లా ఇంకా ఒక మొగ్గ కూడా వేయలేదు. ఈ మొగ్గలని వేస్తాయి, ఇంత హైబ్రిడ్ కాదు ఇవి అయితేనే. హైబ్రిడ్ అయితే ఈ పాటికి వచ్చేయాలి మొగ్గలని. ఇవి కూడా మొత్తం మళ్ళీ ఇంట్లోనే చాలా రకాలు ఉంటాయి, మొత్తం అని మీకు చూపిస్తాను జరుగుతుంది, వీడియో స్కిప్ చేయొద్దు అసలని. చూసారు ఇచ్చాడు కూడా మొక్కలు చాలా మొక్కలన్నీ ఉన్నాయి, మీకు మొత్తం చూపిస్తామని జరుగుతుంది. చూడండి మొత్తం కొత్త మొక్కలు అయితేనే ఎక్కడ దొరకవు మన ఊర్లో అయితేనే. మన ఊర్లో దొరికినా కానీ ఎక్కువ రేట్లు గట్లకి అమ్మేస్తారు, ఇక్కడ అయితే మనకు హోల్సేల్ రేట్లకి అయితే ఇస్తాం జరుగుతుంది. చూడండి మొత్తం ఈ మొక్కలని కొన్ని అయితే అలా పాడైపోయినాయి, జామ చెట్లు ఇవన్నీ. ఈ మొక్కలన్నీ వచ్చేసి తలుపులంకలో ఉన్నాం మేమైతేనే. తలుపులంక నరసాపురం వెళ్ళే దారిలో ఉంటుంది తలుపులంక అనేది, అక్కడ మొక్కలు కనపడి మీకు చూపిస్తాం జరుగుతుంది. చూడండి ముందు అలా తయారు చేసి అలా మొక్కలని పెట్టి అలాగా మనకు అమ్ముతారు. నీళ్ళన్నీ వేసి కొద్దిగా పెద్దగా అయిన తర్వాత మొత్తం మట్టి ఇది అయితేనే ఎర్రకంకర అంటారు కదా, ఆ మట్టి ఇచ్చేది. చూడండి మొత్తం తడిపారు, మొత్తం అంటికి అలాగ అయిపోయింది వాటర్ అన్ని కింద. మొత్తం చాలా రకాల మొక్కలు ఉన్నాయి, ఎప్పుడు ఇన్ని రకాలు చూడలేదు మొక్కలు అయితే మేమైతే ఎప్పుడని. ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి చూసాము. అన్ని మామిడి మొక్కలు మొత్తం అన్నీ ఉంటాయి. మామిడి మొక్కలు చాలా ఉంటాయి కదా, బంగినపల్లి అని, కొత్తపల్లి కొబ్బరి అని అన్ని రకాలు దొరుకుతాయి అక్కడ మామిడి చెట్లు అనేవి. చూడండి ఈ చెట్టు అనేది తెలిసి ఉంటుంది అందరికనే. ఈ ఆకులు పెద్దగా అయిన తర్వాత పత్తిరికి వాడతారు వినాయక చవితి గట్లకి, ఆ చెట్టు అది. ఇది నారింజకాయ చెట్టు ఇది అయితేనే. చూడండి ఇట్లకి అయితే ఇంకా కాయలు ఇది ముందు మీకు చూపించాను హైబ్రిడ్ కాసినాయి. ఇదిగోండి ఒక చోతను కాసిన నారింజకాయ అనేది చూడండి చిన్నది ఇది అయితేనే. మొత్తం అవతల చిన్న జామ చెట్లు కూడా కాసేసినాయి అయితేనే. ఇవి కూడా నారింజకాయ చెట్లే, ఇవి అయితే కొత్త రకం మొక్కలు చాలా బాగున్నాయి పూలు అనేవి. మీరు ఎవరైనా మొత్తం కొనుక్కోండి, అన్నీ చాలా తక్కువ రేటుకి ఇస్తాం జరుగుతుంది. చూసారు ఇవి అయితే అరటి చెట్లు, చాలా మంది తెలిసే ఉంటుంది ఈ మొక్కలు అనేవి. ఇవి కూడా కొద్దిగా పెద్ద ఎదిగిన తర్వాత మొత్తం కాసేస్తాయి, ఇంత హైబ్రిడ్ కాదు ఇవి అయితేనే. ఇవి అయితే వచ్చేసి నేరేడుకాయ చెట్లు అందరికి తెలిసి ఉంటారు, నేరేడుకాయలు ఇవన్నీ తింటారు కదా ఆ చెట్లు ఇవన్నీ. చూడండి ఎదరికెళ్ళి చూద్దాం, ఇంకా చాలా ఉన్నాం మొక్కలని, మొత్తం ప్రతి ఒక్కటి చూపిస్తాం మీకు అయితేనే. చూడండి ఇచ్చాడు కుండీలు అన్నీ వేస్ట్ అయిపోయినాయి, అలా పాడేసారు, అవతలకి ఇరిగిపోయినట్టు ఉన్నాయి.
చూసారు ఇచ్చాడు కూడా చాలా ఉన్నాయి మొక్కలని. అయితే ముళ్ళు కంపలు ఇవి అయితేనే అవి మామూలుగా ఇల్లు సరిహద్దులు అట్లా పెడతారు కదా చుట్టూరుని, ఆ మొక్కలు అవి కూడా అయ్యా. కాదు వీటికి ఫ్లవర్స్ వస్తాయి కొనుక్కొని. వీటిలో కూడా రకాలు ఉంటాయి, అన్ని చెట్లు ఉంటాయి, మొత్తం రకాలుగా ఉంటాయి. మొత్తం అన్ని మీకు చూపిస్తాను. చూడండి ఇచ్చాడు. అయితే కుండీలు కూడా సైజు మనకి ఏ సైజు కావాలితే అన్ని సైజులు దొరుకుతాయి ఇక్కడ. చూసారా మొత్తం ఈ మట్టితోనే మనం మొక్కలని తయారు చేస్తారా. ఎర్రకంకర ఇది చూసారా, ఎర్రకంకర ఇది అయితేనే ఈ విజయబాలము మొక్కలు కానీ ఇది కూడా అదే మొత్తం. మీరు చూస్తున్నారు కదా, అది అయితే పెంట, ఇది అయితే గొరిగసకాయ, ఇది అయితే ఓక, అది అయితే ఎర్రకంకర. మొత్తం ఈ 4 కలిపి మొక్కలు వేస్తారు. అందుకే మొక్కలని అంత బలంగా ఎదుగుతాయి. చూడండి ఇచ్చాడు ఇక్కడ చిన్న చిన్న మొక్కలని ఎంత అందంగా ఉన్నాయో. ఇంకా ఎదురున్నాయి లోన అవి కూడా చూపిస్తున్నాయి. అయితే చాలా బాగుంటాయి. ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు ఆ మొక్కలు అయితేని. మామూలుగా యాంగ్లర్ల టైప్ అవి కూడా అలా ఎలర్ తీసుకుంటాం కొన్నాయి. మొత్తం అన్ని మీకు చూపిస్తాను. రండి సారి లోనికి వెళ్ళి చూద్దాం. చూసారు ఇదైతే కొబ్బరి చెట్టు. ఇప్పుడు వచ్చి అక్కడ కనపడలేదు మనకు వచ్చాడు అయితేనే. ఇచ్చాడు ఉన్న కొబ్బరి చెట్లు ఇవన్నీ చూసారు కదా. ఇది అయితే కొబ్బరి చెట్టు. అది చెప్పంటాను మీకు నాకు నేరేడు చెట్టు ఏదైనాది. ఇది మామూలుగా గడ్డి మనం చూస్తాం కదా, ఆ గడ్డి కదా, ఇది వేరే గడ్డి. ఇదైతే మామూలుగా బాగుంటుంది చూడతాం గట్టిని. చూసారు కదా ఇక్కడ అంటే మొత్తం రకరకాలుగా ఉంటాయి మొక్కలని. చాలా బాగున్నాయి చూడటానికి అయితే ఇవన్నీ. అన్ని రకాలు దొరుకుతాయి. పెళ్ళిళ్ళు గట్ల డెకరేషన్ల గట్లకి వాడతారు కదా ఆకులని. ఇవి ఇవే వాడి పెళ్ళిళ్ళ గట్ల ఫంక్షన్లకి మొత్తం అన్నిటికి ఇవే వాడతారు డెకరేషన్ అని. మీరు చూసుకున్నట్టయితే పైన సన్సైడ్ల గిట్లకి తగిలించుకొచ్చి చాలా బాగుంటాయి. దీంట్లో మనం అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు. అన్ని అంటే కొన్ని బాగున్నాయి పెట్టుకోవచ్చు. యాంగ్లర్ల టైప్ ఉంటాయి కదా ఇవన్నీ. ఇలాంటి ఇంకా ఉంటాయి. మొత్తం అవన్నీ చూపిస్తాం జరుగుతుంది. ఎదురు ఉన్నాయి ఇంకానే హైట్ చూసారు. మొత్తం చాలా ఉన్నాయి కొబ్బరి చెట్లు అని హైట్. ఇంకా ఎదురుకెళ్ళి చూద్దాం రండి. ఇవన్నీ బొబ్బేసుక మొక్కలు ఇవన్నీ ఎదురైతేనే. చూడండి ఇవి అయితే చాలా బాగుంటాయి. యాంగ్లర్ల టైప్ పెట్టుకోవడానికి ఈ రోడ్లో కూడా ఉన్నాయి కొన్ని. చూడండి చాలా బాగున్నాయి. ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కొని వాళ్ళకి యాంగ్లర్ల టైప్ పెట్టుకోవడానికి చాలా బాగున్నాయి మొక్కలు అన్నీ. చూడండి ఇది కూడా వేరే రకం. ఇది వామాక్ టైప్. ఇవన్నీ వామ మొక్కలు అయితేనే చాలా బాగుంటాయి చూడటానికి. చిన్న చిన్న ఆకులు యాంగ్లర్ల టైప్ వస్తాయి. మామూలుగా కింద పడేస్తారు వామ మొక్కలు అని. అవి పెద్దగా ఎదిగిపోతాయి ఫాస్ట్గా చిన్న రబ్బు పెట్టినా కానీ. ఇవి అయితే అవి మామూలు చిన్నవి మామూలుగా యాంగ్లర్ల టైప్ ఇలా వస్తాయి చూడటానికి బాగుంటాయి. ఇచ్చే చూడండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడ అయితేనే. ఇంకా బోల్డ్ ఉన్నాయి చూపించాల్సిన మొత్తం అన్ని చూపిస్తాను మీకు. ఇవన్నీ కొత్త మొక్కలు నాకు అంత తెలియదు పేర్లని మామూలు చూపిస్తున్నాను మీకు. అయితే మీకు తెలిస్తే కామెంట్ చేయండి మొక్కల పేర్లు ఏంటండి నాకు తెలియనివి. చూసారు కదా ఇవి అయితే ఇది కూడా కొత్త రకం మొక్క ఇది అయితేనే. యాంగ్లర్ టైప్ పెట్టుకోవచ్చు ఇవన్నీ. లోన్కి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు లోన్ కూడా చాలా ఉన్నాయి మొక్కలని. మీరు లోన్ చూసినట్టయితే ఇవన్నీ చాలా బాగుంటాయి అయితేనే. ఇవన్నీ హైబ్రిడ్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అనుకుంటే అయితేనే. కాస్ట్ ఎక్కువ అంటే మరీ ఎంత ఉందో హోల్సేల్ రేట్కి ఇస్తారు మనకి. చూడండి చిన్న చిన్న మొక్కలన్నీ ఎలా ఉన్నాయో ఇది చూపించు. చూసారు కదా మొత్తం బయట ఉన్నాయి ఉంటాయి. లోన కొద్దిగా కాస్ట్ అని మరీ ఎక్కువ ఉండవు. కొద్దిగా హైబ్రిడ్ అన్ని రకాలు ఉంటాయి లోన. చూడండి ఈ మొక్కలని చాలా బాగున్నాయి లోన అయితేనే. చూసారు ఇవి అయితే బయట మనకు కనపడలేదు. లోన్ ఉన్నాయి ఇవి అయితేనే. అవి పైన ఈ పైన బయట కనపడలేదు. ఇప్పుడు లోన్ చూపిస్తున్నాను మీకు అయితేనే. మొక్కలని కొత్త రకం మీరు చెప్పాను కదా మీకు. అక్కడ ఉన్నాయి అయితే బంతి మొక్కలు. ఇవి అయితే కలపూలు ఎక్కువ చెరువుల్లో ఉంటాయి. అవి అయితేనే మామూలుగా అయితే విడిగా ఎక్కడ దొరకవయ్యి. చెరువుల్లో ఫంక్షన్ గట్లకి చెరువుల నుంచి కోసుకొచ్చి అమ్ముతారు. లేకపోతే బయట మార్కెట్లోకి వస్తాయి కదా, మార్కెట్లో నుంచి కొనుక్కొని వచ్చి డెకరేషన్ చేస్తామని జరుగుతాయి. చూడండి మొత్తం ఈ మొక్కలన్నీ చాలా మందికి తెలిసే ఉంటాయి పేర్లు అని. తెలిస్తే కామెంట్ చేయండి నాకు తెలియని పేర్లు ఉంటాయి. ఇవి చూసారు ఇవన్నీ చాలా బాగున్నాయి మొక్కలు. ఎప్పుడు చూడాలి నేను కొత్త రకంగా చూస్తున్నాను ఈ మొక్కలు. చాలా బాగున్నాయి ఈ మొక్కలని కొనుక్కోండి ఎవరికన్నా. ఇంట్లో కూడా మొత్తం చూసారు చాలా రకాలు ఉన్నాయి మొక్కలు. మొత్తం ముళ్ళుల మొక్కలు ఇవన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఇచ్చి చూసినట్టయితే యాంగ్లర్లు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. మీకు చెప్పు ఉంటాను నారింజ మొక్కలు బత్తాయిలు ఇవన్నీ. యాంగ్లర్లు కూడా అక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కన్వ కూడా ఉన్నాయి యాంగ్లర్లు.
యాంగ్లర్లో రకాలు ఉంటాయి. మొత్తం చెప్పాను కదా మీకు ముందే, మొక్కల్లో చాలా రకాలు ఉంటాయి, ఒకటే మొక్కలని. అలాగే యాంగ్లర్లు గట్లకి పెట్టుకొచ్చి అన్నీ. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కలిసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఎదురు ఉన్నాయి చూపించాక వీడియో ఎంత చేస్తాం జరుగుతుంది. చూడండి, ఇవి అయితే ఆకుల కలర్స్ కింద వస్తాయి. మనం అయితే మామూలుగా పూలు అనుకుంటాం, కానీ ఇక్కడ ఆకులు కూడా అలా కలుసుకోవటం అనేది జరిగితే చాలా బాగున్నాయి ఈ మొక్కలు అనేవి. ఇంతే ఫ్రెండ్స్, మన వీడియో ఎలాగంటే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్, బాయ్.